హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీకు స్క్విడ్ గేమ్ సీజన్ 2ని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సీజన్ 1 చూసిన తర్వాతే సీజన్ 2 చూడండి. అప్పుడే మీకు క్లారిటీగా అర్థమవుతుంది, లేదంటే అస్సలు అర్థం కాదు. ఇక ఈ సీజన్ లో కూడా మన సియాంగ్ అక్కడికి వెళ్లి గేమ్స్ అయితే ఆడతాడు. ఇంతకి మనడు అక్కడికి ఎందుకు వెళ్ళాడు, అసలు గేమ్స్ ఆడి ఏం సాధించాడు అనేది మొత్తం తెలుసుకుందాం. ఇక లేట్ చేయకుండా స్టోరీ వినేద్దామా? అంతకంటే ముందు మీరు కనుక మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అప్పుడే నేను వీడియో పెట్టగానే నోటిఫికేషన్ వస్తుంది, సరేనా? ఇక లేట్ చేయకుండా స్టోరీ వినేద్దాం పదండి. ఓపెన్ చేయగానే మన సియాంగ్ ఒక ఫ్లైట్ ఎక్కడానికి బయలుదేరతాడు. కానీ మనడు మనసు మార్చుకుని మళ్ళీ వెనక్కి వచ్చేస్తాడు. అప్పుడే సియాంగ్ కి ఫ్రంట్ మ్యాన్ కాల్ చేసి ఇలా అంటాడు, ఏ సియాంగ్, నువ్వు ఆ ఫ్లైట్ ఎక్కాల్సింది, ఇక్కడే ఉండి చాలా పెద్ద తప్పు చేస్తున్నావు అని చెప్తాడు. సియాంగ్ అంటాడు, ఏరా చీకట్లో ఉండి మాట్లాడుతున్నావా, బయటకు వచ్చి చూడు, అప్పుడు నీ పని చెప్తా, ఎలాగైనా ఎంత కష్టమైనా సరే నిన్ను కనిపెట్టి చంపేస్తా అని వార్నింగ్ ఇచ్చి కాల్ కట్ చేస్తాడు. ఆ తర్వాత అటు ఇటు చూస్తూ ఉంటాడు, ఎందుకంటే ఎవరైనా ఫాలో చేస్తున్నారేమో అనుకుంటాడు. ఆ తర్వాత ఒక క్యాబ్ ఎక్కేసి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. అక్కడి నుండి ఒక బాత్రూమ్ కి వెళ్లి తన బాడీ మొత్తం చెక్ చేసుకుంటూ ఉంటాడు, ఎందుకంటే ఏమైనా డివైస్ ఉందేమో అని చెప్పి చూసుకుంటూ ఉంటాడు. అలా వెతుకుతూ ఉన్నప్పుడు మనోడి చెవి దగ్గర ఒక ట్రాకర్ కనిపిస్తుంది. వెంటనే ఒక కత్తి తీసుకొని అతని చెవిని కట్ చేసుకొని ఆ ట్రాకర్ ని బయటకు తీసి పడేస్తాడు. సో ఇది ఉండడం వల్లనే అతన్ని వెంబడిస్తూ ఉంటారు. సో ఇప్పుడు ఆ ట్రాకర్ ని అయితే పడేస్తాడు. మరొక వైపు మన జున్హోని చూపిస్తారు. మన జున్హో ఇప్పుడు బ్రతికే ఉంటాడు, హాస్పిటల్లో ఉంటూ ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉంటాడు. సీజన్ 1 లో జున్హోని వాళ్ళన్న షూట్ చేస్తాడు కదా, అదే ఫ్రంట్ మ్యాన్ షూట్ చేస్తాడు కదా, కానీ మనడు చనిపోడు. అలా వాటర్ లో పడిపోయి ఉన్నప్పుడు ఒక బోట్ నడుపుకునే వ్యక్తికి జున్హో కనిపిస్తాడు. ఆ వ్యక్తి తీసుకెళ్లి హాస్పిటల్లో పడేస్తాడు. అందుకే ఇప్పుడు మనడు ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉంటాడు. కట్ చేస్తే 2 years తర్వాత జున్హోని చూపిస్తారు. ఇప్పుడు మనడు అలా ట్రాఫిక్ లో జాబ్ చేస్తూ ఉంటాడు. యాక్చువల్ గా క్రైమ్ బ్రాంచ్ లో చేస్తూ ఉండేవాడు కదా, కానీ మనడు ఐలాండ్ కి వెళ్తాడు కదా, దాంతో మనడిని క్రైమ్ బ్రాంచ్ లో నుంచి తీసేస్తారు. ఇప్పుడు అందుకే ట్రాఫిక్ పోలీస్ ఆఫీసర్ గా అలా జాబ్ చేస్తూ ఉంటాడు. అప్పుడే జున్హో దగ్గరికి అతను చీఫ్ వచ్చి మాట్లాడుతూ ఉంటాడు. చీఫ్ అంటాడు, రే జున్హో, నువ్వు ఐలాండ్ నుంచి పంపించిన ఫొటోస్ వీడియోస్ మాకు ఏమీ అందలేదురా. అలాగే నువ్వు చెప్పిందంతా కూడా మేము నమ్మలేకపోతున్నాం. అక్కడ గేమ్స్ ఆడిపిస్తున్నారు అన్నావు కదా, అసలు మాకు ఏది కూడా నమ్మసక్యంగా లేదు. అలాగే మేము చాలా మంది మనుషుల్ని పంపించి చూసాం, కానీ ఆ ఐలాండ్ అయితే ఎక్కడ కనిపించలేదు. సో నువ్వు మళ్ళీ క్రైమ్ బ్రాంచ్ లో జాయిన్ అవ్వచ్చు కదా అని అడుగుతాడు. కానీ మన జున్హో ఏమో అసలు ఏమీ చెప్పడు, అలా సైలెంట్ గా కూర్చుంటాడు. సో మన జున్హో ఇప్పటికీ ఆ ఐలాండ్ గురించి సెర్చ్ చేస్తూనే ఉంటాడు. కానీ మన జున్హోకి కూడా ఆ ఐలాండ్ అయితే ఎక్కడా కనిపించదు. నెక్స్ట్ సీన్ లో సియాంగ్ ని చూపిస్తారు. సియాంగ్ ఇంట్లో ఉన్నప్పుడు అతని డోర్ ని ఎవరో కొడుతూ ఉంటారు. వెంటనే మనడు వెళ్లి చూస్తే అక్కడ ఒక కార్డు పడి ఉంటుంది. సో ఆ కార్డ్ ని పట్టుకొని డోర్ ఓపెన్ చేస్తాడు. డోర్ ఓపెన్ చేయగానే ఫ్రంట్ మ్యాన్ కనిపిస్తాడు. అతని చేతిలో 2 తలకాయలు ఉంటాయి. వాడిని చూడగానే సియాంగ్ చాలా భయపడిపోయి వెంటనే ఫ్రంట్ మ్యాన్ ని షూట్ చేస్తాడు. కట్ చేస్తే ఇదంతా కూడా మనడు కల చూస్తాడు. ఆ తర్వాత సియాంగ్ అతనికి తెలిసిన ఒక పర్సన్ దగ్గరికి వెళ్లి అతనికి ఆ గేమ్స్ గురించి అంతా చెప్తాడు. అలాగే ఆ గేమ్స్ ఆడిపించే వ్యక్తి గురించి, ఆ సేల్స్ మ్యాన్ గురించి అంతా చెప్తాడు. సియాంగ్ చెప్తున్నంత విన్నాక అతను షాక్ అవుతాడు, కానీ అస్సలు నమ్మడు. నువ్వు చెప్తున్నంతా కూడా ఏదో వింతగా ఉంది, నమ్మబుద్ధి కావట్లేదని చెప్తాడు. ఏంటి వింతగా ఉందా, నీకు ఎంత డబ్బు కావాలో చెప్పు, అంత డబ్బు నేను ఇస్తాను, కానీ నాకు ఆ సేల్స్ పర్సన్ ఖచ్చితంగా కావాలి, ఎలాగైనా వెతికి పట్టుకోండి అని చెప్పి చాలా డబ్బులు ఇచ్చి పంపించేస్తాడు. సో ఆ వ్యక్తి వెళ్లి అతని మనుషులతో చెప్తాడు, రే ఆ సియాంగ్ పిచ్చివాడిలా ఉన్నారా, వాడు చెప్పేది ఏది నమ్మబుద్ధి కావట్లేదు, కానీ వాడు డబ్బులు ఇస్తున్నాడు కదా, వాడికి మనం హెల్ప్ చేసి పెట్టాల్సిందే. అలాగే ఆ సేల్స్ పర్సన్ ని ఎవరైతే పట్టుకుంటారో వాడికి 500 million ఇస్తాడంట అని చెప్తాడు. అది వినగానే అక్కడున్న వ్యక్తులందరూ చాలా హుషారైపోతారు. ఇక వాడు వెంటనే ఒక పెద్ద మీటింగ్ అయితే పెడతాడు. ఆ మీటింగ్ లో ఆ సేల్స్ మ్యాన్ బొమ్మ పెడతాడు. చూడండి, వాడు అచ్చం చూడడానికి ఇలా ఉంటాడు. వాడి దగ్గర ఒక కార్డు ఉంటుంది. అలాగే వాడు డచ్చి గేమ్ ఆడిపిస్తాడు. అందరి దగ్గరికి వెళ్లి డచ్చి గేమ్ ఆడిపించి వాళ్ళని ఆటలు ఆడిపించడానికి పంపించేస్తాడు. సో వాడిని మీరు పట్టుకోవాలి. వాడు చూడడానికి మంచి సూటు బూటు వేసుకొని చక్కగా ఉంటాడు. మీలో ఎవరైతే వాడిని పట్టుకుంటారో వాళ్ళకి 500 million వస్తుంది. సో ఖచ్చితంగా పట్టుకుని నాకు ఇన్ఫార్మ్ చేయండి అని అందరితో చెప్తాడు. దాంతో అందరు కూడా క్యూరియాసిటీతో ఉంటారు. అక్కడున్న బొమ్మని ఫోటో తీసుకుని అందరూ వెతకడానికి బయలుదేరతారు. మరొకవైపు జున్హో కెప్టెన్ పార్క్ అనే వ్యక్తి దగ్గరికి వెళ్తాడు. ఈ కెప్టెన్ పార్కే జున్హోని కాపాడి హాస్పిటల్లో పడేస్తాడు. సో ఇప్పుడు అతని దగ్గరికి వెళ్లి మాట్లాడుతూ అలా సముద్రంలోకి వెళ్లి మళ్ళీ ఐలాండ్స్ ని వెతుకుతూ ఉంటాడు. అలా మనడు చాలా ఐలాండ్స్ అయితే వెతికి చూస్తాడు. ఇప్పటికీ కూడా మనడు ఆ ఐలాండ్ ని కనిపెట్టలేకపోతాడు. దాంతో జున్హో బాధపడతాడు. మరొకవైపు ఇతను ఛాయ్ అనే వ్యక్తితో కలిసి అలా స్టేషన్ లో కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటాడు. రే, మనం 2 సంవత్సరాల నుంచి ఆ సేల్స్ మ్యాన్ కోసం వెతుకుతూ ఉన్నాం రా, కానీ ఇంతవరకు వాడు కనిపించలేదు, ఇంతకి వాడు ఉన్నాడో పోయాడో కూడా తెలియదు అని మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడు పక్కనే వాళ్ళకి సేల్స్ మ్యాన్ కనిపిస్తాడు. అతను ఒక వ్యక్తితో కలిసి ఆట ఆడుతూ ఉంటాడు. సో వాడిని చూడగానే వెంటనే వీళ్ళు సియాంగ్ కి కాల్ చేస్తారు. సియాంగ్ కూడా వెంటనే కార్ పట్టుకొని చాలా స్పీడ్ లో వస్తూ ఉంటాడు. రే, నేను వచ్చేంత వరకు వాడిని ఫాలో చేస్తూ ఉండండిరా, నేను వచ్చాక వాడిని అంత చూస్తా అని చెప్తాడు. సో వీళ్ళు కూడా వాడిని ఫాలో చేస్తూ ఉంటారు. అప్పుడు మనకి సేల్స్ మ్యాన్ ని చూపిస్తారు. ఆ సేల్స్ మ్యాన్ ఒక వ్యక్తితో కలిసి ఆట ఆడుతూ ఉంటాడని చెప్పుకున్నాం కదా. సో ఆ ఆటలో ఆ స్టూడెంట్ అయితే గెలిచేస్తాడు. సో అతనికి మనీ ఇచ్చేసి ఓ కార్డు ఇచ్చేసి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. ఆ అబ్బాయికి తన గర్ల్ ఫ్రెండ్ జున్హీ కాల్ చేస్తూ ఉంటుంది. కానీ మనడేమో ఆ కాల్ అటెంప్ట్ చేయడు. పాపం తనేమో ప్రెగ్నెంట్ తో ఉంటుంది, కానీ వీడేమో అటెంప్ట్ చేయడు. ఇటువైపు మన సేల్స్ మ్యాన్ ఒక బేకరీ షాప్ కి
వెళ్లి చాలా బ్రెడ్ అయితే తీసుకుంటాడు. చాలా అంటే చాలా బ్రెడ్ తీసుకుంటాడు. అక్కడి నుంచి ఒక లాటరీ షాప్ కి వెళ్లి అక్కడున్న చాలా కార్డ్స్ అయితే తీసుకుంటాడు. అవి చూడడానికి సేమ్ లాటరీ కార్డ్స్ లాగా ఉంటాయి. సో వాటిని తీసుకుని అక్కడ నుంచి అయితే బయలుదేరుతాడు. వీడి వెనకాలే వాళ్ళిద్దరైతే ఫాలో చేస్తూ ఉంటారు. ఇక మన సేల్స్ మ్యాన్ ఆ బ్రెడ్స్ ని అలాగే లాటరీ టికెట్స్ ని తీసుకుని పక్కన ఉన్న బిచ్చగల దగ్గరికి వెళ్తాడు. ఆ బిచ్చగల దగ్గరికి వెళ్లి ఒక బ్రెడ్ ని అలాగే లాటరీ టికెట్ ని చూపిస్తాడు. చూడండి, ఇందులో మీకు ఏది కావాలి అని అడిగితే ఆ బిచ్చగాడు బ్రెడ్ ని చూస్ చేసుకోకుండా లాటరీ టికెట్ ని చూస్ చేసుకుంటాడు. సో చూస్ చేసుకుని ఆ లాటరీ టికెట్ ని గీకేస్తాడు. కానీ అందులో రివార్డ్ ఉండదు. దాంతో ఆ బిచ్చగాడు చాలా బాధపడతాడు. అప్పుడు అతను ఆ బ్రెడ్ ముక్కని అడుగుతాడు. కానీ మన సేల్స్ మ్యాన్ ఆ బ్రెడ్ ముక్కని ఇవ్వకుండా పక్కన ఉన్న మరొక బిచ్చగాడి దగ్గరికి వెళ్లి అతనికి కూడా బ్రెడ్ ముక్కని అలాగే లాటరీ టికెట్ ని చూపించి ఏది కావాలి అని చెప్పి అడిగితే అతను కూడా ఆ లాటరీ టికెట్ ని చూస్ చేసుకుంటాడు. సో అతను కూడా గీకి చూస్తాడు. అందులో కూడా రివార్డ్ ఉండదు. సో అతను కూడా చాలా బాధపడిపోతాడు. ఇక మన సేల్స్ మ్యాన్ అక్కడ ఉన్న అందరి బిచ్చగాల దగ్గరికి వెళ్లి అదే పని చేస్తూ ఉంటాడు. సో అందరు కూడా అదే లాటరీని చూస్ చేసుకుంటారు. కానీ ఒక్కరు కూడా బ్రెడ్ ముక్కని తీసుకోరు. ఇప్పుడు జరిగేదంతా కూడా పక్కనే ఉండి ఈ ఛాయగాళ్ళు చూస్తూ ఉంటారు. ఇటువైపు మన సేల్స్ మ్యాన్ ఆ బ్రెడ్ ముక్కలని కింద పడేసి వాటిని పిచ్చి పిచ్చిగా తొక్కుతూ ఉంటాడు. అప్పుడే అక్కడికి ఆ బిచ్చగాళ్ళు వచ్చి ఏంటి సార్ అలా తొక్కుతున్నారు, మాకు ఇస్తే మేము తినేవాళ్ళం కదా అని అడిగితే ఆ సేల్స్ మ్యాన్ అంటాడు, చూడండి ఇందాక నేను మీకు ఒక అవకాశం ఇచ్చాను. టికెట్ కావాలా ఈ బ్రెడ్ కావాలా అని అడిగితే మీరు ఏది చూస్ చేసుకున్నారు? టికెట్ కదా కావాలని చూస్ చేసుకున్నారు. మరి ఇప్పుడెందుకు ఈ బ్రెడ్ ముక్కలు కావాలని అడుగుతున్నారు అని చెప్పి అందుకే పిచ్చి పిచ్చిగా వాటిని తొక్కేసి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. అంటే యాక్చువల్ గా మనడు వాళ్ళకి ఒక బంపర్ ఆఫర్ అయితే ఇస్తాడు. కానీ వాళ్ళే యూజ్ చేసుకోరు. తింగర్ టికెట్ ని తీసుకుందాం అనుకుంటారు. కానీ అదేమో యూజ్ అవ్వదు. అందుకే ఆ సేల్స్ మ్యాన్ వాళ్ళని తిట్టేసి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. సో వాడి వెంటే వీళ్ళు కూడా ఫాలో అవుతూ ఉంటారు. ఇదే విషయం మన సీఎం కి కూడా చెప్తారు. సీఎం కూడా ఫాస్ట్ గా వస్తానే ఉంటాడు. అలా మనడు ఫాస్ట్ గా వెళ్ళడం చూసి మన పెట్రోలింగ్ ఆఫీసర్స్ అయితే ఆపుతారు. సో ఆపేసి మనని ఎంక్వైరీ చేస్తూ ఉంటారు. ఏంటి సార్ అంత వేగంగా వెళ్తున్నారు, ఏంటి సంగతి, మీ ఐడి చూపించండి అని చెప్పి అడిగితే మనడు ఐడి చూపిస్తాడు. సో అతను కూడా అన్ని డీటెయిల్స్ రాసుకొని సియాంగ్ ని అక్కడ నుంచి పంపించేస్తాడు. సియాంగ్ వెళ్ళిపోయిన తర్వాత అతని దగ్గరికి మన జున్హో వచ్చి ఏంటి సార్ అతన్ని అలా వదిలేశారు, ఏంటి సంగతి అని అడిగితే సార్ వాడి దగ్గర అన్ని ఉన్నాయి, అలాగే ఒక చిన్న ఫైన్ రాశాను, వాడి కార్ లో టాబ్లెట్స్ అలాగే ఫోన్స్ కూడా ఉన్నాయని చెప్తాడు. అవునా అన్నున్నాయా, సరే వాడి డీటెయిల్స్ చూపించు అని చూస్తాడు. అందులో సియాంగ్ అనే పేరైతే ఉంటుంది. సో ఆ పేరుని చూడగానే జున్హోకి డౌట్ వచ్చి వెంటనే అతని డీటెయిల్స్ అన్ని చెక్ చేస్తాడు. అప్పుడే జున్హోకి అంతా అర్థమైపోతుంది. ఎందుకంటే మనడు వీన్ని ఆల్రెడీ కలుస్తాడు కదా, అందుకే గుర్తుకు తెచ్చుకుంటాడు. మరొక వైపు ఈ ఇద్దరు వ్యక్తులు ఆ సేల్స్ మ్యాన్ ని పట్టుకోవడానికి వెళ్తారు కదా. సో అతను ఒక గల్లీలోకి వెళ్ళిపోతాడు. వీళ్ళు కూడా అదే గల్లీలోకి వెళ్లి అతన్ని వెతుకుతూ ఉంటారు. అప్పుడే మన సేల్స్ మ్యాన్ వెనక్కి వచ్చి వాళ్ళిద్దరిని కొట్టిపడేస్తాడు. సో వాళ్ళు వెళ్లే ముందు మన సియాంగ్ కి అంతా చెప్తారు. అదే అడ్రస్ కూడా చెప్పేస్తారు. సో మన సియాంగ్ వెళ్లి అదే అడ్రస్ లో వాళ్ళిద్దరి కోసం చూస్తూ ఉంటాడు. కానీ వాళ్ళిద్దరేమో అస్సలు కనిపించరు. కానీ అక్కడ సియాంగ్ కి ఒక కత్తి అలాగే కొంచెం బ్లడ్ కనిపిస్తుంది. సో వాటిని చూసి మనడు చాలా భయపడిపోయి చుట్టుపక్కల అంతా కూడా వాళ్ళిద్దరి కోసం సెర్చ్ చేస్తూ ఉంటాడు. సియాంగ్ అలా సెర్చ్ చేస్తూ ఉండడం పైనుండి మన సేల్స్ మ్యాన్ గమనిస్తూనే ఉంటాడు. ఆ తర్వాత సేల్స్ మ్యాన్ వాళ్ళిద్దరిని కట్టేసి వాళ్ళతో ఒక గేమ్ ఆడతాడు. రాక్ పేపర్ సీజర్స్. ఆ గేమ్ అయితే ఆడిపిస్తూ ఉంటాడు వాళ్ళిద్దరితోని. అలా ఆడిపించి ఎవరినో ఒకరిని లేపేద్దాం అనుకుంటాడు. సో వాళ్ళిద్దరూ గేమ్ ఆడడం స్టార్ట్ చేస్తారు. అందులో వాళ్ళ బాస్ అయితే పాపం చచ్చిపోతాడు. కానీ అతని ఫ్రెండ్ ఛాయ్గాడు మాత్రం బ్రతికిపోతాడు. సో అతని కళ్ళ ముందటనే వాళ్ళ బాస్ చనిపోవడం చూసి పాపం ఛాయ్గాడు చాలా బాధపడిపోతాడు. ఇటువైపు మన జున్హో సియాంగ్ గురించి ఎంక్వైరీ చేస్తూ అతని అడ్రస్ నైతే కనిపెడతాడు. సో ఆ అడ్రస్ కి వెళ్లి చూస్తే అక్కడ ఒక ఆఫీస్ అయితే కనిపిస్తుంది. అదే ఇందాక కొంతమంది బాయ్స్ అందరు కలిసి మాట్లాడుకుంటారు కదా. సో అదే ఆఫీస్ కి వచ్చి అక్కడ ఉన్న వాటిని అన్నింటినీ చూస్తూ ఉంటాడు. సో అప్పుడే ఆఫీస్ కి ఒక వ్యక్తి వచ్చి అతని ఫ్రెండ్ తో మాట్లాడుతూ ఉంటాడు. రే మన వాళ్ళు ఆ సేల్స్ మ్యాన్ అడ్రస్ ని కనిపెట్టారంట, నేను ఇప్పుడు అక్కడికే వెళ్తున్నా అని చెప్తాడు. సో అదంతా కూడా అక్కడ ఉన్న జున్హో వినేస్తాడు. ఆ తర్వాత ఆఫీస్ మొత్తం తిరుగుతూ అక్కడేమైనా కనిపిస్తాయేమోనని వెతుకుతాడు. అప్పుడే జున్హోకి పింక్ మోడల్ అనే ఒక అడ్రస్ అయితే కనిపిస్తుంది. సో అదే అడ్రస్ కి వెళ్తూ ఉంటాడు. ఇటువైపు సేల్స్ మ్యాన్ కూడా ఆ పింక్ మోడల్ కి అయితే వచ్చేస్తాడు. ఆ రూమ్ లో రైల్వే స్టేషన్ కి సంబంధించిన ఒక చార్ట్ ఉంటుంది. సో వాటన్నిటిని చూస్తూ ఉంటాడు. అప్పుడే అక్కడికి మన సియాంగ్ కూడా వచ్చేస్తాడు. ఇక అలా వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు. మన సియాంగ్ మాట్లాడుతూ ఇలా అంటాడు, రే నువ్వు నన్ను ఒక ఆట ఆడించి అక్కడికి పంపించేశావు. అక్కడ చాలా ఆటలు ఆడించారు. వాటన్నిటిలో గెలిచి ప్రైజ్ మనీ గెలుచుకున్నాను. ఇప్పుడు చెప్పు ఆ ఆటలాడిస్తుంది ఎవరు, వాడు నీకు తెలుసా, వాడు ఎక్కడుంటాడో చెప్పు అని అన్ని డీటెయిల్స్ అడుగుతూ ఉంటాడు. ఆ సేల్స్ మ్యాన్ అంటాడు, సియాంగ్ నువ్వు అతనితో ఏం చెప్పాలనుకుంటున్నావో నాతో చెప్పు, నేను వెళ్ళి అతనికి చెప్తా అంటాడు. రే నేను చెప్పాలనుకుంది నీతో చెప్తే నీకు అర్థం కాదు, అందుకే నేను వాడితో డైరెక్ట్ గా చెప్పాలి. ఇప్పుడు చెప్పు నీ బాస్ ఎవడో చెప్పు అని అడుగుతానే ఉంటాడు. కానీ ఆ సేల్స్ మ్యాన్ చెప్పకుండా అతని గురించి చెప్తాడు. చూడు సియాంగ్ నేను కూడా ఆ గేమ్స్ లో పనిచేశాను. నా ముందే చాలా మంది చనిపోయారు. నేనే చాలా మందిని తగలబెట్టాను. ఆ గేమ్స్ లో నేను చాలా బాగా పనిచేసేవాడిని. అందుకే నాకు వాళ్ళు ఒక గన్ ఇచ్చారు. ఆ గన్ని చూస్తుంటే నాకు చాలా ఆనందం వేసేది. ఒక రోజు నేను గేమ్స్ లో ఒక వ్యక్తిని షూట్ చేయాల్సి వచ్చింది. ఆ వ్యక్తి ఎవరో కాదు మా నాన్న. మా నాన్న చనిపోయే ముందు నన్ను చాలా బ్రతిమిలాడారు. కానీ నేను వదిలిపెట్టలేదు. మా నాన్న హెడ్ మీద
షూట్ చేసి చంపేశా అని చెప్తాడు. ఈ సేల్స్ మ్యాన్ చెప్పిందంతా విన్నాక మన సియాంగ్ కి చాలా కోపం వచ్చేస్తుంది. రే కుక్క, నువ్వు వాళ్ళకి ఎప్పుడు బానిసగానే బతుకుతూ ఉంటావురా, నువ్వేం చేసినా ఎన్ని చేసినా చాలా పెద్ద ఘోరాలు తప్పులు చేశావు, నువ్వు ఎప్పటికీ బాగుపడవురా అని చెప్పి చాలా తిడుతూ ఉంటాడు. చూడు సియాంగ్, నువ్వు ఆ గేమ్స్ ఆడి పెద్ద కోటీశ్వరుడు అయిపోయావు అనుకుంటున్నావు కదా, ఇప్పుడు నాతో ఒక గేమ్ ఆడు అని చెప్పి ఆ గన్ గేమ్ ఆడిపిస్తూ ఉంటాడు. ఆ గన్ లో ఒకటే బుల్లెట్ వేస్తాడు, మిగతా బుల్లెట్స్ అన్ని తీసేస్తాడు. సో ఆ గన్ ని ముందు సియాంగ్ కి ఇచ్చి కాల్చుకోమని చెప్తాడు. అప్పుడు సియాంగ్ కాల్చుకుంటాడు, కానీ పిస్తోల్ పేలదు. ఆ తర్వాత సేల్స్ మ్యాన్ కాల్చుకుంటాడు, అప్పుడు కూడా ఆ పిస్తోల్ పేలదు. అలా వాళ్ళిద్దరూ చాలా సార్లు కాల్చుకుంటారు. చివరిగా ఆ బుల్లెట్ ని సేల్స్ మ్యాన్ కాల్చుకొని చనిపోతాడు. సో మొత్తానికి మన సేల్స్ మ్యాన్ క్యారెక్టర్ అలా సింపుల్ గానే ఎండ్ అయిపోతుంది. వాడు చనిపోయాక వాడి సూట్ మొత్తం చెక్ చేస్తాడు. అప్పుడు అతనికి ఒక ఇన్విటేషన్ కార్డ్ అయితే దొరుకుతుంది. ఆ కార్డ్ ని తీసుకుని పట్టుకుంటాడు. సరిగ్గా అదే టైం కి ఆ మోటల్ కి జున్హో వస్తాడు. జున్హో నేరుగా చాయ్ గడ్ దగ్గరికి వెళ్లి అతని కట్లు విప్పేస్తాడు. ఆ తర్వాత సియాంగ్ దగ్గరికి వచ్చి అతనికి గన్ చూపిస్తాడు. సరిగ్గా అప్పుడే చాయ్ గడ్ వచ్చి జున్హోని కొట్టి పడేస్తాడు. అప్పుడు చాయ్ అంటాడు, నాతో పాటు వచ్చిన మా బాస్ ని ఇదిగో వీడు చంపేస్తాడు అని చెప్పి చూపిస్తాడు. దాంతో సియాంగ్ కొంచెం బాధపడతాడు. నెక్స్ట్ సియాంగ్ అతని దగ్గర ఉన్న ఇన్విటేషన్ ని ఓపెన్ చేసి చూస్తే అందులో October 31st at midnight క్లబ్ అని రాసి ఉంటుంది. సో అందులో క్లబ్ దగ్గర మీట్ అవ్వాలని రాసి ఉంటుంది. సో అది చదివాక మనడు ఒక మంచి ప్లాన్ అయితే వేస్తాడు. కాసేపు అయ్యాక జున్హో నిద్రలేసి మన సియాంగ్ తో జరిగినవన్నీ చెప్తాడు. చూడు సియాంగ్, నేను నిన్ను 2 సార్లు మీట్ అయ్యాను. ఒకసారి గేమ్ లో, మరొకసారి గేమ్ బయట. గేమ్ లో ఉన్నప్పుడు నిన్ను ఒకసారి కలిశాను, మాస్క్ పెట్టుకుని వచ్చి నీతో మాట్లాడాను, గుర్తుందా? ఎందుకంటే నేను మా అన్నయ్యని వెతకడానికి అక్కడికి వచ్చాను, కానీ మా అన్నయ్య నాకు అక్కడ కనిపించలేదని అబద్ధం చెప్తాడు. ఎందుకంటే జున్హో వాళ్ళన్నీ చూసేస్తాడు కదా, అతనే ఫ్రంట్ మ్యాన్. కానీ మన సియాంగ్ తో అబద్ధం చెప్తాడు. అవునా, సరే ఆ గేమ్స్ ఆడిపించే వాడినైనా చూసావా, వాడు ఎలా ఉంటాడో తెలుసా అని అడిగితే, లేదు నేను వాడిని ఎప్పుడు చూడలేదు, కానీ వాడు బ్లాక్ మాస్క్ పెట్టుకుని ఉంటాడు, ఒకవేళ వాడిని కనిపిస్తే నువ్వు చంపేస్తావా అని అడుగుతాడు. లేదు జున్హో, నేను వాడిని చంపను, ఎందుకంటే వాడు చచ్చిపోయినా కూడా ఈ గేమ్ రన్ అవుతూనే ఉంటుంది. ఎందుకంటే ఆ ముసలైన చనిపోయే ముందు నాతో చెప్పాడు ఆ గేమ్స్ ని అతని క్లయింట్స్ కోసం స్టార్ట్ చేశాడంట, అందుకే వాడు చచ్చినా కూడా ఆ గేమ్స్ ఆగిపోవని చెప్తాడు. అవును, ఆ క్లయింట్స్ ని నేను చూశాను, వాళ్ళందరూ వచ్చి గేమ్స్ చూస్తూ ఉంటారు, అందులో నేను ఒకతన్ని చూశాను, ఈ రోజు నుంచి నేను నీకు హెల్ప్ చేస్తా అని చెప్తాడు. అది వినగానే సియాంగ్ కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఇన్ని రోజులు హెల్ప్ చేయడానికి ఎవరు ఉండరు, కానీ ఇప్పటి నుంచి జున్హో తోడుగా ఉంటాడు. నెక్స్ట్ వాళ్ళిద్దరిని తీసుకుని ఒక రూమ్ లోకి వెళ్తాడు. ఆ రూమ్ లో చాలా డబ్బు ఉంటుంది. ఆ డబ్బుని వాళ్ళిద్దరికి చూపిస్తూ ఇలా చెప్తాడు, మీరిద్దరు నాకు హెల్ప్ చేస్తే మీ ఇద్దరికి చాలా డబ్బు ఇస్తా అని చెప్తాడు. అప్పుడు వాళ్ళిద్దరు కూడా డబ్బును వద్దనుకుంటారు. ఆ చాయ్ గాడేమో అతని ఫ్రెండ్ కోసం హెల్ప్ చేస్తా అంటాడు, మన జున్హో ఏమో వాళ్ళ అన్న కోసం హెల్ప్ చేస్తా అంటాడు. సో మొత్తానికి వాళ్ళిద్దరు కూడా డబ్బు అయితే వద్దనుకుంటారు. నెక్స్ట్ వాళ్ళిద్దరిని గన్స్ ఏరియాకి తీసుకెళ్తాడు. అక్కడ చాలా గన్స్ ఉంటాయి. వాటన్నిటితో మనడు ప్రాక్టీస్ చేస్తూ ఉంటాడు. సో ఇప్పుడు వాళ్ళకి చూపించి వాళ్ళని కూడా ప్రాక్టీస్ చేయమంటాడు. ఎందుకంటే ఫ్యూచర్ లో అవసరం వస్తుంది కదా వాళ్ళని కాల్చడానికి, అందుకే ప్రాక్టీస్ చేయమంటాడు. ఆ తర్వాత సియాంగ్ బయటకు వచ్చి చనిపోయిన వ్యక్తుల గురించి కనుక్కుంటూ వాళ్ళకి హెల్ప్ చేస్తూ ఉంటాడు. అంటే చనిపోయిన వాళ్ళ పేరెంట్స్ కి అయితే హెల్ప్ చేస్తూ ఉంటాడు. మరొక వైపు కొంతమంది అమ్మాయిల్ని చూపిస్తారు. వాళ్ళందరూ కూడా చాలా బాధల్లో మునిగిపోయి ఉంటారు. సో వాళ్ళ దగ్గరికి ఒక వ్యక్తి వచ్చి గేమ్స్ ఆడడానికి కార్డు ఇస్తాడు. సో వీళ్ళు కూడా ఆ కార్డ్ ని తీసేసుకుంటారు. నెక్స్ట్ మన జున్హోని చూపిస్తారు. మనడు వాళ్ళ అమ్మతో కలిసి అలా తింటూ ఉంటాడు. అప్పుడు వాళ్ళ అమ్మ అంటుంది, ఒరే మీ అన్న కనిపించకుండా పోయి చాలా ఇయర్స్ అవుతుంది, నీకు మీ అన్న చాలా హెల్ప్ చేశాడు, నీకు వాడికి కిడ్నీ ఇచ్చి నిన్ను కాపాడుకున్నాడు, అప్పుడు తన భార్య కష్టంలో ఉన్నా కూడా నీకు వాడు హెల్ప్ చేశాడు అని చెప్పి అతని గురించి చెప్తూ చాలా బాధపడుతూ ఉంటుంది. మనోడు కూడా వాళ్ళ అన్నని గుర్తుకు తెచ్చుకుంటూ బాధపడుతూ వాళ్ళ అమ్మని ఓదారుస్తూ ఉంటాడు. మరొక వైపు మన సియాంగ్ ని చూపిస్తారు. మన సియాంగ్ ఒక డెంటిస్ట్ దగ్గరికి వెళ్లి అతని పన్ను తీయించుకొని అతని పన్ను ప్లేస్ లో ఒక డివైస్ అయితే అమర్చుకుంటాడు, అదే ట్రాకర్. సో ఆ ట్రాకర్ ని అమర్చుకొని అతని ఫ్రెండ్ కి అలాగే జున్హోకి లైవ్ లొకేషన్ ని పంపించేస్తాడు. సో మనడు ఇప్పుడు ఎక్కడ ఉన్నా కూడా ఆ ట్రాకర్ ద్వారా వాళ్ళకి లైవ్ లొకేషన్ తెలిసిపోతుంది. ఆ తర్వాత సియాంగ్ ఒక స్పెషల్ టీమ్ ని రెడీ చేసుకుంటాడు అటాక్ చేయడానికి. సో ఆ టీం కూడా చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. మన జున్హో గాడే ఆ టీం ని లీడ్ చేస్తూ ఉంటాడు. అలా కొన్ని రోజులు గడిచాక October 31st వచ్చేస్తుంది. ఆ రోజు హలోవిన్ డే. సో అందరు కలిసి ఒక పబ్ లో మస్తు ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అదే పబ్ కి మన సియాంగ్ కూడా వెళ్తాడు. ఎందుకంటే ఆ పబ్ కి ఫ్రంట్ మ్యాన్ వస్తాడు అనుకుంటాడు సేల్స్ మ్యాన్ ని కలవడానికి. అందుకే సియాంగ్ సేల్స్ మ్యాన్ లాగా ఫ్రంట్ మ్యాన్ ని కలవడానికి వెళ్తాడు. కానీ అక్కడికి వెళ్లి చూస్తే ఎవరు కనిపించరు. అందరూ హలోవిన్ వేషాలు వేసుకుని ఉంటారు కదా, అలా ఒకడు ఫ్రంట్ మ్యాన్ లాగా, మరికొందరు కొన్ని కాస్ట్యూమ్స్ అయితే వేసుకుని ఉంటారు. అప్పుడే సియాంగ్ దగ్గరికి ఒకడు మాస్క్ తీసుకుని వచ్చి సియాంగ్ ని అక్కడ నుంచి తీసుకెళ్లిపోయి ఒక బెంచ్ కార్ లో కూర్చోబెడతాడు. ఆ బెంచ్ కార్ లో సియాంగ్ తో ఫ్రంట్ మ్యాన్ అయితే మాట్లాడుతూ ఉంటాడు. ఇదంతా చూస్తున్న జున్హో అలాగే అతని టీం అంతా కూడా మన సియాంగ్ ని ఫాలో చేస్తూ ఉంటారు. ఇటువైపు సియాంగ్ ఫ్రంట్ మ్యాన్ తో మాట్లాడుతూ, ఒరే సచ్చినోడా, ఈ గేమ్ ని ఇంకెన్ని రోజులు ఆడిపిస్తావరా, ఎంతమందిని చంపుకొని తింటావరా అని మాట్లాడుతూ ఉంటాడు. ఫ్రంట్ మ్యాన్ అంటాడు, చూడు సియాంగ్, నేను కావాలని ఎవరిని చంపట్లేదు, వాళ్ళే ఆడడానికి వస్తున్నారు చేస్తున్నారు, జస్ట్ నేను ఒక అవకాశం ఇస్తున్నానంటాడు. అలాగే ఈ గేమ్ ఆడడానికి వచ్చిన వాళ్ళందరూ కూడా చెత్త వాళ్ళే, ఆ చెత్తని నేను ఏర్కొచ్చి గొప్ప వాళ్ళని చేస్తున్నాను, మిగతా వాళ్ళని చంపేస్తున్నాను, ఇందులో మేము చేస్తున్న తప్పేంటని మన సియాంగ్ ని అడుగుతాడు. వాడు చెప్పిందంతా విన్నాక మన సియాంగ్ కి చాలా కోపం వచ్చేస్తుంది. అప్పుడే సియాంగ్ ని ఫాలో చేస్తున్న జున్హో కార్ ని ఆ ఫ్రంట్ మ్యాన్ మనుషులు కాల్ చేస్తారు. అలాగే
మరికొన్ని కార్ల టైర్లు కూడా పంచర్ చేస్తారు. దాంతో సియాంగ్ టీమ్స్ అక్కడే ఆగిపోతాయి. సో వాళ్ళు వేసిన ప్లాన్ ఫెయిల్ అయిపోతుంది. అప్పుడు ఫ్రంట్ మ్యాన్ అంటాడు సియాంగ్ తో, ఏ సియాంగ్ నన్ను పట్టుకోవడానికి పెద్ద ప్లానే వేసావు కదా అని చెప్పి చూపిస్తాడు. దాంతో సియాంగ్ కి కోపం వచ్చి ఏం చేయాలో అర్థం కాక కార్ నడుపుతున్న వ్యక్తిని ఆగమని చెప్తాడు. కానీ ఆ కార్ నడిపే వ్యక్తి కార్ ని ఆపడు, అలాగే తీసుకెళ్తూ ఉంటాడు. అప్పుడు సియాంగ్ నేను మళ్ళీ ఈ గేమ్ ఆడతానని ఫ్రంట్ మ్యాన్ తో చెప్తాడు. కాసేపు ఫ్రంట్ మ్యాన్ ఆలోచించి సరే ఈ గేమ్ ని మళ్ళీ స్టార్ట్ చేయబోతున్నావా, సరే అయితే వచ్చేసి అని చెప్పి స్మోక్ ఆన్ చేస్తాడు. సో ఆ స్మోక్ ఆన్ అవగానే మన సియాంగ్ అక్కడే పడిపోతాడు. అప్పుడే ఫ్రంట్ మ్యాన్ ని చూపిస్తారు. మన ఫ్రంట్ మ్యాన్ ఫ్రంట్ సీట్ లో కూర్చొని సియాంగ్ ని చూస్తూ ఉంటాడు. ఇక మన సియాంగ్ పంటి లోపల ట్రాకర్ ఉంది కదా, సో ఆ ట్రాకర్ ని ఫాలో చేస్తూ జున్హో వాళ్ళు కూడా వెనకాలే వెళ్తూ ఉంటారు. నెక్స్ట్ డే మార్నింగ్ సియాంగ్ నిద్ర లేవగానే ఆ గేమ్ లో ఉంటాడు. సియాంగ్ తో పాటు అక్కడ చాలా మంది ఉంటారు. మొత్తం 456 మెంబర్స్ ఉంటారు. మనోడి షర్ట్ మీద సేమ్ నెంబర్ ఉంటుంది, అదే ఓల్డ్ నెంబర్ 456. సో మనోడికి ఇప్పుడు కూడా అదే షర్ట్ ఇస్తారు. అలాగే అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా డబ్బు చాలా అవసరం ఉంటుంది. అందుకే వాళ్ళని ఏరి కోరి మరీ తెచ్చుకుంటారు. కాసేపు అయ్యాక వాళ్ళ దగ్గరికి గార్డ్స్ వస్తారు. గార్డ్స్ వచ్చి వాళ్ళకి స్వాగతం సుస్వాగతం అని చెప్పి మీరు ఇక్కడ 6 డేస్ ఉండబోతున్నారు. 6 డేస్ మీకు రోజుకొక గేమ్ ఉంటుంది. అలా మీరు అన్ని గేమ్స్ ఆడి గెలిస్తే మీకు చాలా మొత్తంలో డబ్బు వస్తుందని చెప్తాడు. దాంతో వాళ్ళు కొంచెం ఖుషి అవుతూ ఉంటారు. అప్పుడు అక్కడ ఉన్న కొంతమంది వ్యక్తులు రకరకాల క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. నన్ను ఎవరిక్కడికి కిడ్నాప్ చేసి తీసుకొచ్చింది, అలాగే నా షూ ఏంటి ఇలా ఉంది, నా డ్రెస్ ఏంటి ఇలా ఉంది, ఇంతకీ మీరెందుకో అలా ఉన్నారు అని చెప్పి రకరకాల క్వశ్చన్స్ అడుగుతా ఉంటారు. ఆ గార్డ్స్ కూడా అందరికి ఆన్సర్స్ ఇస్తూ ఉంటారు. ఇక్కడికి మిమ్మల్ని సీక్రెట్ గా తీసుకుని వచ్చాం, అలాగే మీరు ఇక్కడ ఉన్నట్టు ఎవరికి తెలీదు, మేము కొన్ని గేమ్స్ పెడతాం కదా, అవి ఆడిన తర్వాత మిమ్మల్ని పంపించేస్తాం, మీరేం భయపడకండి అని చెప్తారు. సరిగ్గా అప్పుడే ప్లేయర్ నెంబర్ 333 వచ్చి అతను ఫోన్ ని అడుగుతాడు. అప్పుడు వాళ్ళు అంటారు ఇప్పుడు మీకు ఫోన్స్ ఇవ్వడం కుదరదు, అన్ని గేమ్స్ అయిపోయిన వెంటనే మీకు ఫోన్స్ ఇచ్చేస్తాం అని చెప్తారు. అది వినగానే వానికి చాలా కోపం వచ్చేసి చూడండి నేను క్రిప్టో మీద చాలా ఇన్వెస్ట్ చేశాను, ఆ డబ్బులు పోతే మీరు ఇస్తారా అని చెప్పి చాలా కోపంగా అడుగుతాడు. అది విన్నాక గార్డ్ అతని బయో చూస్తాడు. అతని బయోలో ఏముంటుందంటే ఇతను ఒక యూట్యూబర్, ఇతను చాలా మంది ఫాలోవర్స్ చేత క్రిప్టో కరెన్సీని కొనిపిస్తాడు. అలా కొనిపించడం వల్ల చాలా మంది నష్టపోతారు. అందుకే అతను యూట్యూబ్ ఛానల్ ని క్లోజ్ చేసి చాలా అప్పుల్లో మునిగిపోయి ఉంటాడు అని చెప్పి చూపిస్తారు. అది చూసిన వెంటనే అక్కడున్న ఇద్దరు ముగ్గురు అతను యూట్యూబర్ అని గుర్తుపట్టి అతన్ని కలుస్తారు. అతని వల్లే చాలా మంది క్రిప్టో కరెన్సీలో ఇన్వెస్ట్ చేసి నష్టపోతారు. సో ఇప్పుడు అతన్ని పాపం తిట్టుకుంటూ ఉంటారు. అలా గార్డ్స్ అక్కడున్న ప్రతి ఒక్కరి బయోడేటాని చూస్తూ వాళ్ళ గురించి అక్కడున్న వాళ్ళందరితో చెప్తూ ఉంటారు. సో మొత్తానికి అక్కడికి వచ్చిన అందరు కూడా చాలా అప్పుల్లో కూరుకుపోయి ఉంటారు. అందుకే వాళ్ళని మాత్రమే సెలెక్ట్ చేసుకుని పట్టుకుని వస్తారు. ఇక అక్కడున్న గార్డ్స్ ప్రైజ్ మనీని అలాగే కొన్ని రూల్స్ ని చెప్తారు. ఈసారి ఫస్ట్ స్క్విడ్ గేమ్ లాగా కాకుండా కొన్ని రూల్స్ ని పెడతారు. ఈసారి 6 గేమ్స్ ఉంటాయి కదా, ప్రతి గేమ్ కి ఓటింగ్ ఉంటుంది. ఓటింగ్ ఎటువైపు ఉంటే అటువైపు గేమ్ ని ఆడిస్తూ ఉంటారు. అలాగే ఇంకొక బంపర్ ఆఫర్ ఏంటంటే ఫస్ట్ గేమ్ అయిపోయిన తర్వాత వాళ్ళు గెలుచుకున్న మనీ ఉంటుంది కదా, ఆ మనీని తీసుకుని వెళ్ళిపోవచ్చు. సెకండ్ గేమ్ ఆడాల్సిన పని లేదు, అలాగే చావాల్సిన పని కూడా లేదు. జస్ట్ ఫస్ట్ గేమ్ అయిపోయిన తర్వాత వాళ్ళు ఎంతైతే ఎర్న్ చేశారో అంత మనీని తీసుకుని వెళ్ళిపోవచ్చు అని వాళ్ళైతే చెప్తారు. అలాగే మొత్తం ప్రైజ్ మనీ వచ్చేసి 45.6 బిలియన్ వాన్ అని చెప్తాడు. అది వినగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఎందుకంటే అది చాలా పెద్ద అమౌంట్, అంత మనీని వాళ్ళు కళ్ళు కూడా చూసింది లేదు. అందుకే చాలా ఆశ్చర్యపోతారు. వాళ్ళు చెప్తుందంతా విని సియాంగ్ చాలా ఆశ్చర్యపోతూ వాళ్ళని క్వశ్చన్ అడుగుతాడు. అంటే మీరు ఏమంటున్నారు, మేము ఫస్ట్ గేమ్ ఆడి గెలిస్తే ఆ అమౌంట్ ని తీసుకుని వెళ్ళిపోవచ్చా అని అడిగితే అవును, మీరు గెలిస్తే వచ్చిన అమౌంట్ ని అందరూ పంచుకొని వెళ్ళిపోవచ్చు అని గార్డ్స్ చెప్తారు. అది విన్నాక సియాంగ్ వెంటనే ఫ్రంట్ మ్యాన్ ని చూస్తాడు. అప్పుడు ఫ్రంట్ మ్యాన్ కూడా మన సియాంగ్ ని చూస్తాడు. అలా కాసేపాక వాళ్ళు పేపర్స్ తీసుకొచ్చి సైన్ పెట్టించుకుంటూ ఉంటారు. అప్పుడే అక్కడ ఒక అమ్మ కొడుకుని చూపిస్తారు. వాళ్ళిద్దరు కూడా వాళ్ళకి తెలియకుండా వస్తారు పాపం. అప్పుడు వాళ్ళ అమ్మ వచ్చి కొడుకుతో గొడవ పడుతూ ఉంటుంది. ఒరే ఈ విధవ అసలు ఇక్కడికి ఎందుకు వచ్చావురా అని చెప్పి చాలా కోపంగా అడుగుతూ ఉంటుంది. అమ్మ నేను చాలా అప్పులో ఉన్నాను, అందుకే ఇక్కడికి రాక తప్పలేదు, మరి నువ్వెందుకు వచ్చావు అమ్మా అని చెప్పి వాడైతే అడుగుతా ఉంటాడు. అలా వాళ్ళిద్దరూ మాటలతోనే యుద్ధం చేసుకుంటా ఉంటారు. అక్కడే ప్లేయర్ నెంబర్ 230 ఉంటాడు. అతను ఒక ర్యాపర్. సో అతను వచ్చేసి యూట్యూబర్ దగ్గరికి వెళ్లి ఇలా అంటాడు, ఒరే చెత్త విధవ, నీ వల్లే నా దగ్గర ఉన్న డబ్బులన్నీ పోగొట్టుకున్నాను రా, నీ యూట్యూబ్ ఛానల్ తగలయ్యా, నువ్వు చెప్పిన వాటిలో నేను ఇన్వెస్ట్ చేశాను, నీ యూట్యూబ్ ఛానల్ వల్ల నేను మొత్తం కోల్పోయాను, నువ్వు ఎలాగైనా నేను కోల్పోయిన డబ్బును తీసుకొచ్చి ఇవ్వాలి, అందుకే ఈ గేమ్ బాగా ఆడి నా కోసం డబ్బు సంపాదించు, ఆ తర్వాత ఇంటికి తీసుకొచ్చి ఇవ్వు అని చెప్పి అక్కడ నుంచి కోపంగా వెళ్ళిపోతాడు. ఇటువైపు గార్డ్స్ అన్ని చెప్పాక అలాగే సిగ్నేచర్స్ పెట్టించుకున్న తర్వాత వాళ్ళందరినీ ఫస్ట్ గేమ్ ఆడడానికి తీసుకెళ్తూ ఉంటారు. ముందుగా వాళ్ళందరి ఫొటోస్ ని తీసుకుంటారు. ఆ తర్వాత గేమ్ ఆడడానికి పైకి తీసుకెళ్తూ ఉంటారు. అప్పుడే సియాంగ్ కి అతని ఫ్రెండ్ జుంగ్ కనిపిస్తాడు. జుంగ్ సియాంగ్ ని చూసి పరిగెత్తుకుంటూ వచ్చి ఒరే మీ అమ్మ చనిపోయిందంట కదా, నాకు ఎందుకు చెప్పలేదురా అని చెప్పి అడుగుతా ఉంటాడు. సియాంగ్ అతని ఫ్రెండ్ ని చూసి ఆశ్చర్యపోతాడు. రే నువ్వేంట్రా ఇక్కడ అని చెప్పి అడుగుతానే ఉంటాడు. ఏం చేస్తాం రా, డబ్బు అవసరం వచ్చింది అందుకే వచ్చానని చెప్తాడు. అవునా సరే గాని ఈ రోజు నుంచి నువ్వు నా వెనకాలే ఉండాలి, నేను ఎక్కడికి వెళ్తే అక్కడికే రావాలి, నా వెనకాలే ఉండాలని అడుగుతాడు. అతను కూడా భయపడిపోయి సరేరా నీతోనే ఉంటానని చెప్తాడు. మరొకవైపు జున్హోని చూపిస్తారు. జున్హో అతని టీమ్ తో కలిసి ఒక ఐలాండ్ కి అయితే వచ్చేస్తాడు. అదే ఆ ట్రాకర్ ని చెక్ చేసుకుంటూ ఆ ఐలాండ్ కి అయితే వచ్చేస్తారు. ఆ ఐలాండ్ లో ఒక వ్యక్తి చేపలు పడుతూ ఉంటాడు.
అతని దగ్గరే ఆ ట్రాకర్ అయితే కనిపిస్తుంది. అదే ఆ చిప్ అయితే కనిపిస్తుంది. ఆ చిప్ ని జున్హో తీసుకొని రేయ్ ఈ చిప్ నీకు ఎక్కడ దొరికిందిరా అని అడిగితే నేను చేపలు పట్టడానికి వస్తున్నప్పుడు నా దాంట్లో ఎవరో పెట్టారని చెప్తాడు. అది వినగానే వాళ్ళకి చాలా కోపం వచ్చేస్తుంది. అంటే ఇప్పుడు సియాంగ్ దగ్గర చిప్ లేదా అని మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడు మనకి సియాంగ్ ని చూపిస్తారు. మనడు అప్పుడే పన్నుని ఓపెన్ చేసి చూసుకుంటాడు. నిజంగానే అతని పన్ను లోపల ఆ ట్రాకర్ అయితే కనిపించదు. దాంతో మనడు ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. యాక్చువల్ గా ఆ ట్రాకర్ ఉందని చెప్పి మనడు గేమ్ ఆడడానికి వస్తాడు. కానీ ఇప్పుడేంట్రా అంటే ఆ ట్రాకర్ కనిపించదు. దాంతో మనడు ఒక్కసారిగా తలకిందులైపోతాడు. ఇటువైపు జున్హో వాళ్ళకి పాపం ఏం చేయాలో కూడా అర్థం కాదు. ఎందుకంటే ట్రాకర్ దొరికేస్తుంది కదా. అసలు సియాంగ్ ఎక్కడ ఉన్నాడో కూడా పాపం వాళ్ళకైతే ఇప్పుడు తెలియదు. సో ఎక్కడ పడితే అక్కడ అన్ని ఐలాండ్స్ కూడా వెతుకుతూ ఉంటారు సియాంగ్ కోసం. ఇటువైపు సియాంగ్ అలాగే మిగతా ప్లేయర్స్ అందరు కూడా ఫస్ట్ గేమ్ ఆడడానికి అక్కడికి వస్తారు. అదే ఆ బొమ్మ గేమ్ రెడ్ లైట్ గ్రీన్ లైట్. సో ఆ గేమ్ ఆడడానికి వచ్చి అందరూ నిల్చుంటారు. వాళ్ళందరినీ చూసి సియాంగ్ కి చాలా బాధేస్తుంది. ఎందుకంటే ఇప్పుడు మనోడు ఏమీ చేయలేడు. వాళ్ళ ఫ్రెండ్స్ కూడా రారు. సో మనోడే ఏదో ఒకటి చేయాలనుకుంటాడు. వెంటనే ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ కాపాడాలని చెప్పి వాళ్ళ ముందుకు వెళ్లి గట్టి గట్టిగా అరుస్తూ అన్ని చెప్తూ ఉంటాడు. చూడండి ఇది గేమ్ మాత్రమే కాదు అందరూ చనిపోతారు. ఇక్కడ ఉన్న బొమ్మ రెడ్ లైట్ గ్రీన్ లైట్ అని అరుస్తా ఉంటుంది. మీరు రెడ్ లైట్ వచ్చినప్పుడు కదిలారనుకో అందరినీ చంపేస్తుంది. అలాగే గ్రీన్ లైట్ వచ్చినప్పుడు మాత్రమే కదలాలి అని చెప్పి ఫస్ట్ గేమ్ లో చూసినంత కూడా వాళ్ళతో చెప్తూ ఉంటాడు. కానీ వాళ్ళేమో అస్సలు నమ్మరు. అందరు వీడికి పిచ్చి పట్టిందా అని నవ్వుతూ ఉంటారు. కానీ సియాంగ్ చెప్పేది మాత్రం అస్సలు వినిపించుకోరు. అప్పుడు మనడు ఆ బొమ్మ గురించి చాలా సీరియస్ గా చెప్తాడు. చూడండి అక్కడ ఒక బొమ్మ ఉంది చూసారా, ఆ బొమ్మకి మోషన్ ట్రాకింగ్ సెన్సార్స్ ఉన్నాయి. సో ఆ బొమ్మ మీరు కదిలారనుకో గుర్తుపడుతుంది. సో అక్కడున్న గార్డ్స్ మీ అందరినీ చంపేస్తారని చెప్పి చాలా సీరియస్ గా వార్నింగ్ ఇస్తూ ఉంటాడు. ఆయన కూడా ఆ పిచ్చి మొహాలు అస్సలు పట్టించుకోరు, అసలు నమ్మరు. ఒక్కొక్కడు ఒక్కొక్క థింగర్ ఆన్సర్స్ చెప్తూ ఉంటాడు. ఒరే పిచ్చోడా అలా చెప్పి డబ్బు మొత్తం ఒక్కడివే కొట్టేద్దాం అనుకుంటున్నావారా, అలాగే నీకేమైనా పిచ్చిలేసిందారా అని చెప్పి రకరకాల మాటలు అంటూ ఉంటారు. కానీ మనోడేమో వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తానే ఉంటాడు. కానీ వాళ్ళే పట్టించుకోరు పాపం. సియాంగ్ అలా మాట్లాడుతూ ఉన్నప్పుడే గేమ్ స్టార్ట్ అవుతుంది. బొమ్మ వెనకాలకి తిరుగుతుంది. వెంటనే తను రెడ్ లైట్ గ్రీన్ లైట్ అని చెప్పడం స్టార్ట్ చేస్తుంది. ఇక మన సియాంగ్ చెప్పినట్టుగానే రెడ్ వచ్చినప్పుడు ఆగుతారు. అలాగే గ్రీన్ వచ్చినప్పుడు మూవ్ అవుతూ ఉంటారు. ఆ బొమ్మ కూడా అందరినీ ట్రాక్ చేస్తా ఉంటుంది. కానీ ఎవరు కూడా కదలరు. సో అలా 2-3 సార్లు ఆ బొమ్మ అటు ఇటు తిరుగుతానే ఉంటుంది. అయినా కూడా ఒక్కరు కూడా కదలరు. అలా ఆ బొమ్మ చాలా రౌండ్స్ అటు ఇటు తిరుగుతానే ఉంటుంది. కానీ వీళ్ళు మాత్రం కొంచెం కూడా కదలరు. దానికి కారణం మన హీరోనే. ఎందుకంటే ప్రతిసారి కూడా గట్టి గట్టిగా అరుస్తూ అస్సలు కదలకండి అని చెప్తానే ఉంటాడు. వీళ్ళు కూడా మనోడి మాట వినేస్తారు. సో కదలరు. అలా ఒక రౌండ్ లో ఒక అమ్మాయి మీద చిన్న తేనెతీగ అయితే వాలుతుంది. సో ఆ తేనెతీగని చూసి తను చాలా భయపడిపోయి వెంటనే అటు ఇటు కదిలేస్తుంది. దాంతో అక్కడున్న గార్డ్స్ తన్ని కాల్చి చంపేస్తారు. సో తను అలా చనిపోవడం చూసి మిగతా వాళ్ళందరూ భయపడిపోయి అక్కడ నుంచి పారిపోతా ఉంటారు. సో అలా పరిగెత్తుతూ ఉన్నప్పుడు అక్కడున్న గార్డ్స్ అందరినీ చంపేస్తూ ఉంటారు. మన హీరో ఎంత చెప్పినా వినకుండా పరిగెడతానే ఉంటారు. సో చస్తూ ఉంటారు. అలా చాలా మంది చనిపోయిన తర్వాత ఆ బొమ్మ మళ్ళీ ఆట ఆడిపిస్తుంది. ఇక అక్కడ మిగిలిపోయి ఉన్న జనాలు ఆ బొమ్మని చూసి చాలా భయపడిపోతూ మెల్లిమెల్లిగా అడుగులేస్తూ ఉంటారు. అప్పుడు మన సియాంగ్ ఒక సీక్రెట్ చెప్తాడు. చూడండి నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. ఇది బొమ్మ కాదు, మోషన్ డిటెక్టర్ డివైస్. సో అందరు నేను చెప్పేది చేయండి. లావుగా ఉన్న వాళ్ళు ముందుకు రండి. అలాగే వాళ్ళ వెనకాలే బక్క ఉన్న వాళ్ళందరూ నిల్చోండి. ఆ తర్వాత కదిలినా కూడా ఆ బొమ్మకి మీరు కనిపించరు కాబట్టి మీరు చావరు, సరేనా? అందుకే నేను చెప్పేది విని నా వెనకాలే రండి అని చెప్పి అలా ముందుకెళ్తూ ఉంటాడు. సో వాళ్ళు కూడా మనోడు వెనకాలే ఫాలో చేస్తూ అలా లైన్ గా వస్తూ ఉంటారు. సో ఆ బొమ్మ కూడా 2-3 రౌండ్లు ఏమీ చేయదు. అప్పుడు మనోడు టైం గురించి కూడా చెప్తాడు. మనం టైం అయిపోయే లోపు ఆ వైట్ లైన్ ని క్రాస్ చేయాలి, లేదంటే ఈ గ్రౌండ్ లో ఉన్నా కూడా మనం చనిపోతామని చెప్తాడు. దాంతో వాళ్ళు కొంచెం స్పీడ్ గా మూవ్ అవుతూ ఉంటారు. అలా టైం గడుస్తున్న కొద్దీ ఎవడో ఒకడు కదులుతా ఉంటాడు. అలాగే అక్కడున్న గార్డ్స్ కూడా కాల్ చేస్తా ఉంటారు. ఇదంతా కూడా మన ఫ్రంట్ మ్యాన్ మంచిగా డ్రింక్ తాగుతూ అలా ఎంజాయ్ చేస్తూ చూస్తూ ఉంటాడు. సీజన్ 1 లో చూసినట్టుగానే మన సియాంగ్ అందరికీ హెల్ప్ చేస్తూ వాళ్ళని ఆ లైన్ క్రాస్ చేపిస్తూ ఉంటాడు. అప్పుడు ఒక ముసలానికి బుల్లెట్ తగిలి కింద పడిపోతే ఆ ముసలాన్ని పట్టుకుని కూడా హెల్ప్ చేస్తాడు. సో అప్పుడే ఆ బొమ్మ కూడా తిరుగుతుంది. మోషన్ డిటెక్టర్ లో వాళ్ళైతే కదలరు. సో ఆ బొమ్మ కూడా ఏమీ చేయలేకపోతుంది. నెక్స్ట్ ఆ బొమ్మ గ్రీన్ లైట్ అనగానే వాళ్ళు ముగ్గురు కలిసి ఆ లైన్ ని క్రాస్ చేస్తారు. కరెక్ట్ టైం అయిపోగానే వాళ్ళైతే ఆ లైన్ ని క్రాస్ చేస్తారు. అందులో బుల్లెట్ తగిలిన వ్యక్తిని ఒక అమ్మాయి చంపేస్తుంది. ఆ అమ్మాయి నెంబర్ వచ్చేసి 11. తను ఒక గార్డ్. సో తను కూడా బయట నుంచే వస్తుంది. మరొక వైపు జున్హోని చూపిస్తారు. జున్హో మళ్ళీ సిటీకి వెళ్లి ఆ తర్వాత మళ్ళీ వద్దాం అనుకుంటారు. ఎందుకంటే ఇప్పుడు సముద్రంలో తుఫాన్ వచ్చేలా ఉంటుంది. అందుకే తర్వాత వద్దాం అనుకుంటారు. సో అక్కడ నుంచి వెళ్ళిపోతారు. ఇటువైపు గేమ్ అయిపోయాక చాలా మంది వ్యక్తులు చనిపోతారు కదా. సో మొత్తం 456 మెంబర్స్ ఉంటే అందులో 91 మెంబర్స్ ఎలిమినేట్ అయిపోతారు. సో చాలా మంది పాపం చనిపోతారు. సో మిగిలిన 365 మెంబర్స్ వచ్చి చాలా బాధపడుతూ చాలా భయపడిపోతూ ఉంటారు. అప్పుడు వాళ్ళ దగ్గరికి గార్డ్స్ వచ్చి మీలో 91 మెంబర్స్ చనిపోయారు, ఇంకా 365 మెంబర్స్ ఉన్నారని వాళ్ళకి గుర్తు చేస్తాడు. గార్డ్స్ ని చూడగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ చాలా భయపడిపోతూ ఏడుస్తూ ప్లీజ్ మమ్మల్ని వదిలిపెట్టండి, మమ్మల్ని ఏం చేయొద్దు, మమ్మల్ని చంపొద్దు అని బ్రతిమలాడుకుంటూ ఉంటారు. అప్పుడు సియాంగ్ రూల్స్ గురించి మాట్లాడుతూ చూడండి ఫస్ట్ గేమ్ అయిపోయింది కదా, ఓటింగ్ ప్రాసెస్ ని స్టార్ట్ చేయండి. చాలా మంది భయపడిపోతున్నారు. మీరు ఓటింగ్ కి రెడీ చేస్తే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ వెళ్ళాలా వద్దా డిసైడ్ చేసుకుంటారు
ఉంటారని చెప్పి వాళ్ళతో చెప్తాడు. వాళ్ళు కూడా సియాంగ్ చెప్పింది ఒప్పుకుని ఓటింగ్ ప్రాసెస్ ని స్టార్ట్ చేద్దాం అనుకుంటారు. కానీ అంతకంటే ముందు వాళ్ళకి డబ్బుని చూపించాలనుకుంటారు. ఎందుకంటే ఇందాక 91 మెంబర్స్ చనిపోయారు కదా, సో వాళ్ళ మనీ కూడా ఇప్పుడు యాడ్ అవుతుంది కదా, సో ఆ మనీని అయితే వాళ్ళకి చూపించాలనుకుంటారు. ఇప్పుడు టోటల్ గా 91 మెంబర్స్ చనిపోయారు కాబట్టి మనీ వచ్చేసి 9.1 బిలియన్ వాన్ ఉందని చెప్పి వాళ్ళకైతే చూపిస్తాడు. ఆ మనీని చూడగానే వాళ్ళందరూ ఒక్కసారిగా షాక్ అయిపోయి ఆనందపడుతూ ఉంటారు. ఇందాకే బాధపడ్డారు కదా, వెంటనే సంతోషపడుతూ ఉంటారు. సో ఆ మనీ వాళ్ళ మైండ్ సెట్ ని మార్చేస్తుందన్నమాట. గార్డ్స్ అంటారు, మీరు ఇంటికి వెళ్ళాలనిపిస్తే ఇక్కడ ఉన్న మనీని తీసుకొని ఇంటికి వెళ్ళిపోవచ్చు అని చెప్తాడు. అలాగే మీరు ఇంకా ఎక్కువ మనీ గెలుచుకోవాలంటే నెక్స్ట్ గేమ్స్ కూడా ఆడాలి, అప్పుడే ఎలిమినేట్ అయిన ప్లేయర్స్ నుంచి మీకు మనీ వస్తుంది. ఫైనల్ గా మీరు ఒక్కరున్నా కూడా ఆ మనీ మీకు ఇచ్చేస్తామని చెప్తాడు. అది వినగానే అందరూ షాక్ అవుతూ చూస్తూ ఉంటారు. కాసేపు అయ్యాక ఓటింగ్ ప్రాసెస్ ని స్టార్ట్ చేస్తారు. ముందుగా మన సియాంగ్ తో స్టార్ట్ చేస్తారు, ఎందుకంటే లాస్ట్ నెంబర్ మనదే కదా, సో అక్కడ నుంచి అయితే స్టార్ట్ చేస్తారు. సో మనోడు గురించి తెలిసిందే కదా, ఎప్పుడు రెడ్ సింబల్ ని నొక్కేస్తాడు, ఇప్పుడు కూడా అదే నొక్కేస్తాడు. అప్పుడు వాళ్ళు ఒక బ్యాడ్జ్ ని ఇస్తారు. సో ఆ బ్యాడ్జ్ ని వాళ్ళు వాళ్ళ షర్ట్ కి అయితే తగిలించుకుంటారు. సో ఇంటూ మార్క్ ఉంటుంది, సో ఆ బ్యాడ్జ్ ని అయితే తగిలించుకుంటారు. అలా వాళ్ళందరూ కూడా ఓట్లేసి ఆ బ్యాడ్జ్ ని తగిలించుకుంటూ ఉంటారు. అలా ఓట్లేస్తూ ఉండగా మన హీరో వాళ్ళందరికీ ఒక పెద్ద స్పీచ్ ఇస్తాడు. చూడండి, మీలో చాలా మంది గేమ్ ఆడాలని కోరుకుంటున్నారు, కానీ తర్వాత జరగబోయే పరిణామాలు మీకు తెలీదు. చాలా మంది చనిపోతారు. నేను కొన్ని సంవత్సరాల క్రితం ఈ గేమ్ ఆడాను, అందులో గెలిచాను, అలాగే ప్రైజ్ మనీ కూడా సంపాదించాను. కానీ మీరు మాత్రం ఈ గేమ్ ఆడకండి, అందరూ చనిపోతారని చెప్తాడు. అప్పుడు వాళ్ళు అంటారు, అవునా, నువ్వు ఈ గేమ్ ఆడావా, అలాగే గెలిచావా, మరి మళ్ళీ ఎందుకు వచ్చావు అని అడుగుతా ఉంటారు. మనోడేమో ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తా ఉంటాడు, కానీ వాళ్ళేమో సరిగా వినిపించుకోరు. మనోడికి రివర్స్ లో మాట్లాడుతూ, సరే నువ్వు ఎలా గెలిచావు కాబట్టి మాకు కూడా టిప్స్ ఇవ్వు, నెక్స్ట్ గేమ్స్ ఏంటో చెప్పు, కొంచెం ప్రిపేర్ అవుతామని అడుగుతా ఉంటారు. ఇక మనోడికి కోపం వచ్చేసి, ఒరే పిచ్చోళ్ళరా, చెప్తే అర్థం కదరా, మనం గేమ్స్ ఆడుతున్న కొద్దీ ఇక్కడ చాలా మంది చనిపోతారు, చివరికి 10-20 మంది మిగులుతారా అని చెప్పి చాలా కోపంగా చెప్తూ ఉంటాడు. అప్పుడే సియాంగ్ దగ్గరికి గార్డ్స్ వచ్చేసి మన సియాంగ్ కి వార్నింగ్ ఇస్తూ, చూడు సైలెంట్ గా కూర్చో, ఇక్కడ ఓటింగ్ ప్రాసెస్ ని డిస్టర్బ్ చేయకూడదు, సరేనా, నువ్వు ఎలాగో ఓటేసావు కదా, పక్కేలు కూర్చో అని చెప్పి సీరియస్ గా వార్నింగ్ ఇస్తారు. దాంతో మనడు ఏమీ మాట్లాడకుండా అక్కడే కూర్చుంటాడు. ఇక మళ్ళీ ఓటింగ్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. అందరూ ఓట్లేస్తా ఉంటారు. అలా చాలా మంది ఓటేస్తారు. చివరికి అక్కడ ఓట్లు ఈక్వల్ గా ఉంటాయి. అంటే బయటికి వెళ్ళాలని కొందరు, బయటికి వెళ్ళకూడదని కొందరు, అంటే టోటల్ గా 182 ఉంటాయి. చివరిగా ప్లేయర్ నెంబర్ 1 ని చూపిస్తారు. అతను ఓటు వేసేదాన్ని బట్టి వాళ్ళు వెళ్ళాలా ఉండాలా అని చెప్పి డిసైడ్ అవుతుంది. ఆ ప్లేయర్ ఎవరో కాదు, మన ఫ్రంట్ మ్యాన్. ఎస్, మీరు విన్నది కరెక్టే, వాడే ప్లేయర్ నెంబర్ 1 గా వాళ్ళ గ్రూప్ లో అయితే దిగేస్తాడు. ఎందుకంటే మన సియాంగ్ ఎలాంటి వాడో వాడికి బాగా తెలుసు కాబట్టి నేరుగా వాడే బరిలోకి దిగేస్తాడు. రాగానే నేరుగా 0ని నొక్కేస్తాడు, అంటే గ్రీన్ ని నొక్కి గేమ్ ని కంటిన్యూ చేస్తాడు. అంటే మెజారిటీ ప్లేయర్స్ గేమ్ ని ఆడాలని కోరుకున్నారు కాబట్టి నెక్స్ట్ గేమ్స్ కంటిన్యూ అవుతాయన్నమాట. దాంతో మనడు చేసిన పని మొత్తం విఫలమైనందుకు చాలా బాధపడుతూ ఉంటాడు. ఇక్కడతో పార్ట్ 1 అయిపోతుంది ఫ్రెండ్స్. సిరీస్ చాలా పెద్దగా ఉంది కాబట్టి చాలా టైం పడుతుంది, సో వెయిట్ చేయండి, త్వరలో పెట్టేస్తా. ఎక్స్ప్లెనేషన్ నచ్చితే లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి.